ఈరోజు పరోటా చేద్దాం అనుకుంటున్నాను హెల్తీగా. స్టఫింగ్ అయితే బఠానీ, పచ్చి బఠానీ, గ్రీన్. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ కట్ చేస్తాను. ఒక ఆనియన్ కట్ చేసేస్తాను. చూడండి, మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసేసుకొని చూడండి, పచ్చిమిర్చి కూడా ఇవన్నీ ఉడకబెట్టేసుకోవాలి. బంగాళదుంపలో ఉడకబెట్టేసుకొని స్కిన్ తీసేసుకొని పక్కన పేర స్కిన్ తీసేసుకొని ఒక్కొక్కటి స్కిన్ తీసుకొని పక్కన పెడేద్దాం. టమాటా కూడా కట్ చేసేద్దాం. మనకి ఈజీగా పక్కన పెట్టేసుకోవచ్చండి. అన్నీ ఇంకా ఒకసారి కట్ చేసేసుకున్నాం. కావాల్సినవి అన్నీ ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ప్యాన్లో కొంచెం ఆవా, కొంచెం జీరా రెండు వేసేసుకొని స్టఫింగ్ బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి మనం ఇవి కూడా వేసేసుకోవచ్చు. అవి వేసేసుకున్నాక ఏగుతాయి. కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని ఒక తిప్పి ఇలా పిండి మనం తిప్పేస్తే అది ఆటోమేటిక్గా ఫ్రై అయ్యి అల్లాన్ని అల్లాన్ని కూడా మనం ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకొని కట్ చేసుకుని వేసేసుకొని పర్లేదు స్మాష్ కొంచెం అల్లా కూడా ఫ్రై చేస్తే మంచిది. నేను ఇలాగ బంగాళదుంప ఉడకబెట్టుకున్నాక ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి. ఇదే మెయిన్ ప్రాసెస్. మనకి అన్నీ ఇలా చేత ఇలా మ్యాష్ చేసేసుకొని దగ్గరగా అందరూ వేసేసుకోవాలి. చూడండి, పచ్చి బఠానీ మనం కర్రీ చేద్దాం నానబెట్టానండి. ఇప్పుడు మీ దీంట్లో వేసేసుకోవచ్చు. మొత్తం మన పచ్చి బఠానీ మొత్తం అన్నీ మొలకలు వస్తాయి కదా. వీటిలో కూడా ఫ్రై చేస్తాం. ఆయిల్లో ఫ్రై అవుతుంది. కొంచెం పసుపు వేసుకొని పచ్చిమిర్చి వేసాం కూడా లైట్గా కారం వేద్దామని లైట్గా వేసుకోవచ్చు. బఠానీ కొంచెం ఉడక లైట్గా వాటర్ అని ఎక్కువ లైట్గా బఠానీ ఉడికాక పొటాటో కూడా స్మాష్ చేసిన పొటాటో ఉంటుందని ఈ పొటాటో కూడా మనం దీంట్లో వేసేద్దాం. బాగుంటుంది. స్టఫింగ్ పెట్టుకోవడానికి నీట్గా చక్కగా బాగుంటుంది. ఈ పొటాటో మొత్తం అంతా వేసేద్దామని పొటాటో వేసేసి దీని అంతా ఒకసారి కలిపేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం లేదు. మనం అంతా కలిపేసేసుకోవడమే. లైట్గా సాల్ట్ వేద్దాం. లైట్గా సాల్ట్ ఇందాక వేసాం కాబట్టి కొంచెం తక్కువ. లాస్ట్ ఇంకా కొత్తిమీరతో ఫినిషింగ్ చేసేద్దామండి. కొత్తిమీరతో ఫినిషింగ్ ఇచ్చేసేసి ఇంకా స్టవ్ ఆపేద్దాం. మనం ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి, దీన్ని అయితే మనం బౌల్స్ కింద చేసేద్దాం. ఉండల కింద చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మొత్తం ఫోల్డ్ చేసేసుకుంటే ఒత్తేసుకోవాలండి. చపాతీ పిండిలాగా పిండి వేసుకుని స్లోలీ ఒత్తుకోవాలండి. లేకపోతే కొంచెం మనకి కొద్దిగా నెమ్మదిగా స్లోగా ఒత్తుకుంటే కొంచెం లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఈజీగా ఉంటుంది. చక్కగా మనకి బయటకు రాదు ఫ్రెండ్స్. చూడండి, మనం చక్కగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని పరోటా మాదిరి ఇంక ఇలాగా కర్రీ అంతే ఫ్రెండ్స్. మన పరోటాలు అయితే చక్కగా పచ్చి బఠానీ వేసుకొని హెల్తీగా స్టఫ్ అంతే ఇలా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇందాక పరోటా చేసుకున్నాం కదండి. చూడండి, కొంచెం కూడా బయటకు రాకుండా బాగా ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి, ఇటు పక్క ఆడాక ఇటు పక్క టర్న్ చేసుకుని చూడండి అంత బాగా జస్ట్ సిమ్లా పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్, మన పరోటా అయితే 2 టైప్స్ చూడండి 2 సైడ్స్ కలుసుకుంటే ఇలా వస్తుందండి. జస్ట్ మన పరోటా అయితే అయిపోయింది. పచ్చి బఠానీ బంగాళదుంపతో లోపల స్టఫింగ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి పరోటాలు చేసుకొని ఫ్రెండ్స్ మరి మన పరోటాలు ఒక్కసారి మన పరోటాలు కూడా స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా ఒక్కొక్కటి పరోటాలు చేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మన టేస్ట్ పరోటా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి టిఫిన్ చేసేద్దామండి.